అందరికీ నమస్కారం. మనము గత వీడియోలో దివ్యాంగులకి ఉపయోగపడే ఒక 2 గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు కూడా మరో 2 ఆర్గనైజేషన్స్ అయితే తెలుసుకోబోతున్నాము. ఇవి ఎందుకు చెప్తున్నానంటే దివ్యాంగులకి ప్రతి ఒక్కరికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎటువంటి సర్వీసులు ఇస్తున్నాయి దివ్యాంగులకి అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరికి ఆ నాలెడ్జ్ ఉండాలి, ఆ అవేర్నెస్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు వీడియోలో ఒక 2 పెద్ద ఆర్గనైజేషన్స్ అవి దివ్యాంగులకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో చాలా సేవలు కూడా చేస్తున్నాయి. ఆ 2 సంస్థలు చాలా సేవలు చేస్తున్నది. ఒక సంస్థ వచ్చి లోకోమోటివ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి సేవ చేస్తుంటే భారతదేశం అంతటా, ఇంకొక సంస్థ ఎవరైతే ఇక విజువల్లీ డిజబిలిటీ ఉంటుంది అంటే కళ్ళు కనిపించని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి, తక్కువ కంటి చూపు ఉన్న వాళ్ళకి ఇంకొక సంస్థ దేశవ్యాప్తంగా సర్వీసులు అయితే చేస్తూ ఉంది. సో ఈ 2 సంస్థల యొక్క ప్రత్యేకత, వాళ్ళు ఎటువంటి సర్వీసులు అందిస్తున్నారు, దానివల్ల మీకు ఎటువంటి లాభం ఉంటుంది, మీరు అక్కడ సేవలు పొందాలి అంటే మీరు ఏం చేయాలి అన్నది పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ 2 సంస్థలు ఒక చిన్నవాళ్ళకో పెద్దవాళ్ళకో అని కాదు, ఆల్ ఏజ్ గ్రూప్స్కి ఉపయోగపడుతుంది. అట్లా చదువు విషయంగా కానీ, ఉపాధి విషయంలో కానీ, లేదా హెల్త్ విషయంలో కానీ, ఇతరత్ర విషయాల్లో దివ్యాంగులకు అవసరమైన ఇతరత్ర విషయాల్లో కూడా సరే ఈ 2 సంస్థలు కూడా చాలా సేవలు చేస్తుంది, చాలా ఉపయోగంగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 సంస్థల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడు చెప్తున్న సంస్థ పేరేమంటే NIEPVD అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్. ఇది అతి పురాతనమైనదన్నమాట, ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. ఇది ఎవరైతే దివ్యాంగులు కంటి చూపు సరిగ్గా లేకుండా ఉన్నారో, తక్కువ కంటి చూపుతో ఉన్నారో అటువంటి వారికి ఈ సంస్థ సేవలు అందిస్తూ ఉంది. ఎటువంటి సేవలు ఇస్తూ ఉంది అంటే రీహాబిలిటేషన్ సర్వీసెస్, అంటే వాళ్ళకి పునరావాసం కల్పించడం కానీ, వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే అక్కడే ఉచితంగా ట్రీట్ చేసి పంపించడం కానీ అటువంటివి చేస్తుంది. తర్వాత ఎడ్యుకేషన్, వాళ్ళకి ఎవరైతే విజువల్లీ ఇంపైర్డ్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ అటువంటివి కోర్సెస్ పెట్టి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది ఎడ్యుకేషన్ కూడా ఇస్తూ ఉంది. అంతేకాకుండా ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉందన్నమాట. దాంతోపాటు ఇతరత్ర వాళ్ళకి హెల్త్కి ఏదైతే కావాలో హెల్త్ పరంగా వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడే ఉండి ఉచితంగా సర్వీసులు కూడా పొందవచ్చునమాట. దీంట్లో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, చిన్న పిల్లల దగ్గర నుంచి, చిన్న పిల్లలకి ఆరోగ్యపరంగా చూస్తారు. అదే యంగ్స్టర్స్కి వస్తే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అయితే ఇస్తారు. అదే చదువుకున్న వాళ్ళకైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూపిస్తారు. సో ఆ విధంగా అన్ని రకాల అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఈ ఇన్స్టిట్యూట్లో, ఈ NIEPVDలో ఈ సర్వీసులు అన్నది అందించడం జరుగుతుంది. అంటే వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, కంటి చూపుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, కంటి చూపు లేకుండా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడాలి అన్న ఉద్దేశంతో వారికి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడతారు, అటువంటి అన్ని సదుపాయాలు కూడా ఈ ఇన్స్టిట్యూట్లో ఫ్రీగా సర్వీసెస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కూడా చేస్తున్నారు. అంటే దివ్యాంగులు ఎవరికైతే కంటి చూపు లేకుండా ఉంటుందో, విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళ కోసమని ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉన్నారనమాట. అంటే వాళ్ళకి ఇంకా ఎటువంటి సేవలు, మెరుగైన సేవలు అందించవచ్చు. అదేవిధంగా ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి లేదా టెక్నాలజీని ఉపయోగించి ఈ కంటి చూపు లేని వాళ్ళకి ఇంకా ఎటువంటి సదుపాయాలు అందించవచ్చు అనే వాటిపైన ఈ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. చదువు విషయంలో కానీ, ట్రైనింగ్ కానీ, రీహాబిలిటేషన్ సర్వీసెస్లో కానీ, ఇంకా ఏం చేస్తే వీళ్ళకి ఈ దివ్యాంగులకి పురోగతి ఉంటుంది అన్న వాటిపైన రీసెర్చ్ కూడా చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఎవరైతే విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎటువంటివంటే ఈ కంప్యూటర్ ట్రైనింగ్ కానీ, వొకేషనల్ కోర్సెస్ కానీ, లేదా క్రాఫ్ట్స్ పైన కానీ ఇటువంటి కోర్సులు ఇక్కడ ఉచితంగా ఇస్తూ ఉన్నారు.
దీంతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఇక్కడ చేయొచ్చు అన్నమాట. వీళ్ళకి ప్రత్యేకంగా ఉంటుంది కదా, దివ్యాంగులకి ఈ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే దివ్యాంగులకే ఉంటున్న కోర్సులు అన్నమాట ఇవి. ఈ కోర్సులు కూడా ఇక్కడైతే చేయవచ్చును. ప్రస్తుతం వీళ్ళు ఇస్తున్న కోర్సులు ఏంటి అంటే ప్రజెంట్ బ్రైల్లీ స్టెనోగ్రఫీ అండ్ సెక్రటరేట్ అసిస్టెంట్, ఇది 1 year కోర్సు. తర్వాత రిఫ్లెక్సాలజీ 4 నెలల కోర్సు, కంప్యూటర్ ఆపరేషన్స్ 3 నెలల కోర్సు, కోపింగ్ స్కిల్స్ ఫర్ అడ్జస్ట్మెంట్ అట్ వర్క్ ఇన్ సోషల్ లైఫ్ 3 నెలల కోర్సు, క్లరికల్ అసిస్టెన్స్ ఎల్డీసీ ఇది 4 నెలల కోర్సు. సో ఇటువంటి కోర్సులు కూడా వాళ్ళు నేర్పిస్తున్నారనమాట. వాళ్ళకి బతకడానికి ఎటువంటి ఉపయోగపడుతుందో అటువంటివన్నీ కూడా నేర్పిస్తున్నారు. ఈ విజువల్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఇది స్పెషల్గా ఉందన్నమాట. తమిళనాడులో లోయాలా కాలేజ్తో టైఅప్ అయ్యి వీళ్ళు ఈ 2 కోర్సులు కూడా చేపిస్తున్నారు. ఏం కోర్సులు అంటే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషను, తర్వాత డిఈడి స్పెషల్ ఎడ్యుకేషను. ఒకటి ఇది బ్యాచిలర్ డిగ్రీ, ఇంకొకటి డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషను, ఇంకొకటి వచ్చి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఈ 2 కోర్సుల్ని కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 12 బ్యాచ్లు సక్సెస్ఫుల్గా నడిచింది. 253 మంది ఈ విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్స్ వీళ్ళ దగ్గర ఈ కోర్సులు చేయడం కూడా జరిగింది. దీంతో పాటు అతి ముఖ్యమైనది వీళ్ళకి ఒక బైండింగ్ ప్రెస్ కూడా ఉందన్నమాట. అంటే ఈ బ్రైలీలో ఏవైతే ముద్రిస్తారో అటువంటి బుక్స్ అంతా కూడా ఇక్కడ ముద్రించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్క్లూజివ్గా వీళ్ళకి ఈ దివ్యాంగులకి లైబ్రరీ సర్వీస్ కూడా ఉందన్నమాట. ఆ లైబ్రరీలో యాక్సెసిబిలిటీకి అంటే వాళ్ళకి చదవడానికి ఉపయోగకరంగా ఉండే విధంగా యాక్సెసిబిలిటీ బుక్స్ అన్నీ కూడా ఆ లైబ్రరీలో ఉండడం జరుగుతుంది. దాంతోపాటు వీళ్ళకి ఉపయోగపడే సాఫ్ట్వేర్స్ కానీ ఆ లైబ్రరీలో కానీ అక్కడ ఉన్న రిసోర్స్ సెంటర్స్లో కానీ వాళ్ళకి ఉపయోగపడే దివ్యాంగులకు ఉపయోగపడే హార్డ్వేర్స్ కానీ సాఫ్ట్వేర్స్ అంతా కూడా అక్కడ ఉంటుందన్నమాట. వీళ్ళు మొత్తము లోయాలా కాలేజ్ వాళ్ళతో టైఅప్ అయ్యి స్పెషల్గా ఒక రిసోర్స్ సెంటర్ అని చెప్పి పెట్టి విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి అక్కడనే ఈ కోర్సెస్ కండక్ట్ చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతుంది. బీఈడి కోర్సెస్ కానీ లేదా స్పెషల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ వొకేషనల్ కోర్సెస్ కానీ వీళ్ళతో టైఅప్ అయ్యి లోయాలా కాలేజ్ వాళ్ళతో టైఅప్ అయ్యి చేయడం జరుగుతుంది. సో లోయాలా కాలేజ్లో వీళ్ళకున్న స్పెషల్ కోర్సెస్ కూడా లోయాలా కాలేజ్లోనే జరుపుతూ ఉంటారనమాట. మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఈ యొక్క కంటి చూపు తక్కువ ఉన్నవారు లేదా కళ్ళు లేని వాళ్ళు చదవాలి అంటే బ్రైలీలో చదవాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళకి సుగమ్య పుస్తకాలయ అని ఉంది. వీళ్ళు ఈ సుగమ్య పుస్తకాలయాలో వీళ్ళకి యాక్సెసిబిలిటీకి వీళ్ళు చదువుకోవడానికి ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ బుక్స్ అనేది రెడీ చేయడం జరిగిందనమాట. ఈ లైబ్రరీలో వీళ్ళకి కావాల్సినన్ని బుక్స్ అయితే ఉంటాయి. అంటే అకాడమిక్ సైడ్ బుక్స్ కూడా అంటే క్లాస్ టెక్స్ట్ బుక్స్ కానీ అటువంటివి కానీ లేదా ఇతరత్ర సైన్స్ అండ్ టెక్నాలజీ పైన కానీ ఇతరత్ర బుక్స్ అన్నీ కూడా ఈ లైబ్రరీలో ఉండడం జరుగుతుంది. ఈ సుగమ్య పుస్తకాలయ దాంట్లో వీళ్ళకి ఎటువంటి బుక్స్ ఉంటుందంటే టెస్ట్ అంతా ఏ రూపంలో ఉంటుందంటే డైసీ ఆడియో రూపంలో, డైసీ ఫుల్ టెస్ట్, ఈపబ్, వర్డ్ ఫార్మాట్లోను, HTML ఫార్మాట్లోను, బ్రెయిన్లీ రెడీ ఫైల్స్ అన్నీ కూడా ఉంటుందన్నమాట. సో ఇదండి, మీకు దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. సో తర్వాతది వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇది అయితే ప్రజెంట్ మనకు కోల్కతాలో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది ఇది. సో కానీ ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళ సేవలు అయితే అందిస్తున్నారు. దీని యొక్క మెయిన్ బ్రాంచ్ కల్కటాలో ఉన్నప్పటికీ కూడా ఈ NIOH వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళ సర్వీసులు అయితే అందిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎటువంటి సర్వీసులు అందిస్తున్నారు దివ్యాంగులకి అంటే యాక్చువల్గా అయితే ఈ NIOH అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్ అనేది ముందు పేరు. ఇప్పుడు దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటివ్ డిజబిలిటీస్ అని అంటూ ఉన్నారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద ఇది నడుస్తూ ఉంది. 1978లో కల్కటాలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి అంటే
లోకోమోటివ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఈ సంస్థ సేవలు చేస్తుంది. ఇది ఆల్ ఓవర్ ఇండియాను మరియు చుట్టుపక్కల దేశాలైన నేపాల్, భూటాను, చైనా ఇటువంటి వాళ్ళు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ NILD సంస్థకి వచ్చి వాళ్ళు ఇక్కడ ఇస్తున్న సేవలను అయితే పొందుతూ ఉంటారు. వీళ్ళు ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇవంతా కూడా ఇస్తూ ఉంటారు. రీహాబిటేషన్ అంటే అక్కడ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి లోకోమోటివ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళు అక్కడనే ఉచితంగా ట్రీట్మెంట్ చేసి పంపించడము జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు అంటే హెల్త్ సర్వీస్ అట్లా చేస్తారు. చదువు విషయంగా తీసుకుంటే వీళ్ళు ఉచితంగా కోర్సెస్ ఇస్తున్నారనమాట. సో ఇంకెక్కడా కూడా ఈ విధంగా అయితే ఇవ్వట్లేదు. ఎటువంటి కోర్సులు ఇస్తున్నారు అంటే వీళ్ళు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, RRBకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, సో ఇటువంటి వాటికి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఫ్రీగా కోచింగ్ ఇస్తారనమాట. ఎవరైతే 40% డిజబిలిటీ ఉంటుందో 40% అండ్ అబవ్ అటువంటి వాళ్ళకి సంవత్సరానికి 30 మందికి ఫ్రీగా కోర్సులు అయితే అందిస్తూ ఉన్నారనమాట, ట్రైనింగ్ ఇస్తారు. సో వీళ్ళకి ఏజ్ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలంటే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్య ఎవరైతే ఉన్నారో డిజబిలిటీ వాళ్ళు, సో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోచింగ్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. RRBకి కానీ, SSCకి కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్కి కానీ వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోచింగ్ అయితే ఉంటుంది. అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్లస్ రేషన్ కార్డు లేని వాళ్ళకి దివ్యాంగులు ఎవరు ఉన్నా కూడా మినిమం సర్టిఫికేట్స్ని వాళ్ళు తీసుకొని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకొని అయితే వాళ్ళు ఈ కోర్సెస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సెస్ ఫ్రీగా కావాలంటే సెలెక్ట్ అవ్వాలి అంటే ఒక రిటర్న్ ఎగ్జామ్ అనేది పెడతారు. ఆ రిటర్న్ ఎగ్జామ్లో 40% మార్క్స్ కానీ ఎవరికైతే వస్తుందో ఆ దివ్యాంగులకి వీళ్ళు ఉచితంగా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు వీళ్ళకి ఈ ఫ్రీ కోచింగ్ ఇవ్వడమే కాకుండా ఫ్రీ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ కూడా వీళ్ళు పెడతారు. ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. ఫ్రీ కోచింగ్కి ఈ విధంగా అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు దాని ద్వారా వెళ్ళైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చును. తర్వాత వీళ్ళు ఫ్రీ కోర్సెస్ కూడా ఇస్తూ ఉన్నారు. ఫ్రీ కోర్సెస్ ఇవ్వడమే కాకుండా ఈ సంస్థ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, జాబ్ ఫేర్స్ ఇటువంటివి అన్నీ కూడా పెడుతున్నారు. ఇవంతా కూడా లోకోమోటివ్ డిజబిలిటీస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇటువంటి సేవలంతా కూడా పొందవచ్చును. వీళ్ళ ఈమెయిల్ ఐడి, వీళ్ళ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి, నోట్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. దాని ద్వారా అయితే వెళ్ళి మరింత సమాచారం మీరు ఈ సంస్థ గురించి అయితే తెలుసుకోవచ్చును. వీళ్ళు లోకోమోటివ్ డిజబిలిటీ వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. దాంతోపాటు కౌన్సిలింగ్ ఇస్తారు. సైకాలజిస్ట్ ద్వారా, వొకేషనల్ కౌన్సిలర్స్ ద్వారా వీళ్ళు ఈ లోకోమోటివ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఫ్రీగా వీళ్ళకి కావాల్సిన డివైజెస్ కూడా ఇస్తారనమాట. అలింగో వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళు ఈ వాళ్ళకి కావాల్సిన ఎయిడ్స్ అండ్ అసిస్ట్ డివైజెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇక హెల్త్ పరంగా తీసుకుంటే వీళ్ళకి మెడికల్ రీహాబిలిటేషన్ సర్వీసెస్ ఉచితంగా ఇస్తారు. అంటే ఫిజియోథెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ కానీ, ప్రోస్టోథెక్స్ కానీ, లేదా రీహాబిలిటేషన్ నర్సింగ్ కానీ ఇటువంటి వాళ్ళకంతా కూడా ఫ్రీగా సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా క్రాస్ డిజబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ కూడా ఇక్కడైతే ఉందన్నమాట. అదేవిధంగా లోకోమోటివ్ డిజబిలిటీ వాళ్ళకి ఇంకా ఎటువంటి డివైజెస్ తెస్తే, ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ తెస్తే ఉపయోగకరంగా ఉంటుందో అన్న దానిపైన వీళ్ళు రీసెర్చ్ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సెంటర్లో లైబ్రరీ కూడా ఉంటుంది. రీసెంట్గా వీళ్ళు ఇక్కడ నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. రీసెంట్గా అంటే జస్ట్ ఒక 1 or 2 months బ్యాక్ వీళ్ళు పిల్లలకి వాళ్ళకి కావాల్సిన డివైజెస్ అంటే చేతులు లేని వాళ్ళకి ఈ కృత్రిమ అవయవాలు అంటారు కదా, అటువంటివన్నీ కూడా వీళ్ళు ఉచితంగా డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తూ ఉన్నారు. దాంతోపాటు వీళ్ళు ఎంప్లాయ్మెంట్ ఫేర్స్ అంటే జాబ్ ఫేర్స్ ఇటువంటివన్నీ కూడా కండక్ట్ చేస్తూ దివ్యాంగులకి ఏ ఏరియాస్లో అయితే అవసరం ఉంటుందో సో అటువంటి సర్వీసెస్ అంతా కూడా వీళ్ళైతే కల్పిస్తూ ఉన్నారు. సో వీళ్ళ డీటెయిల్స్ అంతా కూడా వీళ్ళ వెబ్సైట్లో ఇంకా కూడా మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అంతా కూడా నేను ఈ సంస్థకు సంబంధించిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను,
చూడండి. సో మీకు ఈ 2 సంస్థల యొక్క ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుందనే అనుకుంటూ ఉన్నాను. సో మనకి ఇప్పటి వరకు ఇటువంటి సంస్థలు అనేది ఉన్నది అన్నది కూడా కనీస అవగాహన అయితే లేదు. సో ఇకన్నా మనము అవగాహన పెంచుకొని ఎవరికైతే వాళ్ళ ఉన్న ఊళ్ళల్లో ఇటువంటి సదుపాయాలు లేదో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంస్థల గురించి తెలుసుకొని ఈ ఉచిత సేవలు అన్నీ కూడా ఈ సంస్థల ద్వారా పొందవచ్చును. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరంతా ఖచ్చితంగా చూసిన వాళ్ళు ఇతర దివ్యాంగులకు కూడా ఉపయోగపడాలి అంటే ఎక్కువ కానీ చూసే ప్రతి ఒక్కరూ కానీ లైక్ చేసినట్లయితే ఇంకాస్త మందికి షేర్ అవుతుంది, ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.